మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సరం మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ నా యొక్క సొంత అభిప్రాయాలు కానీ ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్తుందో అంతవరకు చెప్తాను. కావలసిన వాళ్ళు వినొచ్చు, లేని వాళ్ళు స్కిప్ అవ్వచ్చు, మరేం పర్వాలేదండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి బతిమాలాల్సినటువంటి అవసరం అయితే మాకు లేదు. శాస్త్రం కావాలంటే వినండి, శోభం. ఇప్పుడు మేషరాశి వారికి చెప్పాలి అన్నట్టయితే గురువు యొక్క సంచారము చతుర్థ స్థానంలో 6వ తారీఖు వరకు అతిచారంతో సంచరిస్తూ ఉన్నాడు. చతుర్థ స్థానంలో 6వ తారీఖు వరకు అంటే 6 రోజులు మాత్రమే సంచరిస్తూ ఉన్నారు చతుర్థ స్థానంలో. తదుపరి అతిచారం వీడి తను ఉండవలసినటువంటి మిథున స్థానంలోనికి, మిథున రాశిలోనికి ప్రవేశించి మిగతా నెలంతా కూడా అంటే 25 రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క సంచారము చతుర్థ స్థానంలో ఉన్నటువంటి 6 రోజుల్లో కానీ, తృతీయ స్థానంలో సంచరించేటటువంటి 25 రోజుల్లో కానీ మీకు యోగకారకుడు కాదు. మేషరాశి వారికి 4వ స్థానంలో ఉన్నప్పుడు తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, విద్య విషయంలోనూ, గృహ విషయంలోనూ, భూమికి సంబంధించిన విషయాలలోనూ, వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లోనూ, స్వభావానికి సంబంధించినటువంటి విషయాలలోనూ ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తాడు మనకి 4వ స్థానంలో. తదుపరి 25 రోజుల పాటు మళ్ళీ తృతీయంలోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ ఉద్యోగం చేసేటటువంటి స్థానంలో మీ స్థాయి వారు, పై స్థాయి వారు, కింద స్థాయి వారు కానీ, అలాగే మీ సొంత వ్యాపారం అయినా సరే, లేకపోతే జాయింట్తో ఎవరితో వ్యాపారం చేస్తున్నా, అలాగే ఎవ్వరు కానీ మీకు సహాయ సహకారాలు మనస వాచ కర్మణ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఉండవు. తద్వారా ఏమనిపిస్తుంది అంటే నాకు ఎవరూ లేరు అనేటువంటి భావన కలుగుతుంది. తద్వారా మన పురోగతి ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మొత్తం మీద మీకు గురువు ఇక్కడ ఏ విధంగానూ మీకు ఉపయోగకారి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి 7, 8, 9 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 7వ స్థానంలో 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నాడు. 7వ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో ఆయన మీకు భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే జాయింట్ వ్యాపారం ఎవరితోనన్నా కలిసి 2-3 కలిసి వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఉంటుంది. తద్వారా అందరూ ఏకాభిప్రాయంతో ఉండడం ద్వారా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే 8వ స్థానంలో 24 రోజుల పాటు బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం 24 రోజులు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు. మీకేంటంటే మంచి శుభవార్తలు వింటారు, హఠాత్తుగా ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీకు శత్రువుగా మెలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉన్నది. అలాగే కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం కూడా 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం సూచిస్తోంది. అలాగే భాగ్యస్థానంలో ఒకే ఒక్కరోజు, నెలలో ఒక్కరోజు గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు, కానీ పట్టించుకోవాలి. అంత ఈజీగా తీసేయవలసినటువంటి విషయం కాదు. అదేంటంటే డిసెంబర్ నెల ఆఖరి రోజు అనమాట అండి. ఆ రోజు ఆ ఒక్కరోజున అది భాగ్యస్థానం అవుతోంది. భాగ్యస్థానంలో ఒక్కరోజు మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వడు. ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలన్నా వెళ్ళలేరు. నలుగురు మిత్రుని, దేవుని గుడికో, లేకపోతే మీరు ఏదో 1 గంట సేపు మీకు ఏదో అనుష్ఠానం ఉండి దేవుడి గురించి ఏదైనా చేసుకోవాలనుకున్నా వెళ్ళలేనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతుంటాయి ఒక్కరోజు. ఇది బుధుని యొక్క సంచారం అన్నట్టయితే మీకు ఇక్కడ బుధుడు మీకు ఈ 7, 8 స్థానాల్లో అంటే ఇంచుమించుగా పూర్తిగా ఒకరోజు వదిలిపెడితే 7, 8 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా మీకు యోగకారకుడు అవుతున్నాడు. ఇకపోతే 5వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారము 5వ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే ఆయన ఏమాత్రము యోగకారకుడు కాదు. తన ముఖ్యంగా సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ఏంటంటే చదువులో వెనకబడటము, ఆటల్లో ఇంట్రెస్ట్ శ్రద్ధ చూపటము, తద్వారా గాయాలు చేసుకోవటము, ఇట్లాంటివి ఏమైనా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది.
ఒకవేళ మీరే విద్యార్థి అయి ఉంటే కూడా మీకు విద్యలో కొంచెం ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కొంచెం చెడు స్నేహాలు చేసేటువంటి అవకాశము, అలాగే గాయాలయ్యే అవకాశం ఆటల ద్వారా ఇటువంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు ఇస్తూ ఉన్నాడు. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో ఒక 16 రోజులు, భాగ్యస్థానంలో 15 రోజులు సంచారం చేస్తున్నారు. అంటే 8వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ రవి అనుకూలుడు కాదు. 8వ స్థానంలో 15 రోజులు, ఇక్కడ 16 రోజులు, మొత్తం మీద 2 భాగాలుగా చేసుకున్న 2 భాగాల్లో కూడా 8వ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖం కలిగించేటటువంటి వార్తలు వినటం, ఎవరో ఫ్రెండ్స్ దూరం చుట్టాలో లేకపోతే ఆప్త మిత్రులు ఎవరో చనిపోయారని దుర్వార్తలు వినటం, అలాగే ధన నష్టం జరగటం, అలాగే అందరితో ఎవరితో మాట్లాడిన కలహం ఏర్పడటం. మీరు మంచిగానే మాట్లాడి ఉండవచ్చు కాక వారు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. తద్వారా వారికి మీకు కలహాలు వచ్చే అవకాశం, అపవాదులు వచ్చేటువంటి అవకాశం, పరాభవం జరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. అలాగే 9వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి గారి విషయంలోనూ, దాన ధర్మాలు చేసే విషయంలోనూ, గుడి గోపురాలు తిరగడం విషయాల్లోనూ ఆటంకాలన్నీ కూడా ఈ సూర్యభగవానుడు ఏర్పరుస్తూ ఉన్నారు. అలాగే కొద్దిపాటి ప్రభావం పిల్లల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భావాద్భావం కాబట్టి, భావాద్భావం భాగ్యస్థానం అవుతుంది కాబట్టి, అంటే పంచమ స్థానం నుంచి పుంజస్థానం సంతాన స్థానం కాబట్టి అక్కడ నుంచి భావాద్భావం కాబట్టి 9వ స్థానం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం 8వ స్థానంలో 7వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి భాగ్యస్థానంలో 24 రోజులు ఉన్నారు. ఇక్కడ కుజుని యొక్క సంచారం 8వ స్థానంలో కానీ అలాగే 9వ స్థానంలో కానీ మొత్తంగా మీకు కుజుడు పూర్తి అశుభ ఫలితాలు మాత్రమే ఇస్తున్నాడు, కానీ శుభ ఫలితములను ఈ రాశి వారికి గోచార రీత్యా ఇవ్వజాలడు. 8లో ఉన్నప్పుడు కొంత పెద్ద దుఃఖం రావటము, ధన నష్టం జరగటము, అలాగే కలహాలు రావటము, ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంటాయి. పరాభవాలు, అవమానాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక 9లో ఉన్నప్పుడు గుళ్ళు గోపురాలు ఏమి చూడలేకపోవటము, ఒక మంచి ఆలోచన రాకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ఎక్కువగా ఈ భాగ్యస్థానంలోని 24 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. 20 రోజులు ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో ఒక 20 రోజులు, 9వ స్థానంలో 11 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే వృశ్చిక, ధనుస్సు ఈ రాశుల్లో సంచారం చేసేటటువంటి రోజుల్లో శుక్రుడు 2 రాశుల్లోనూ కూడా 8, 9 స్థానాల్లో కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఇస్తున్నారు. 8వ స్థానంలో ఉన్నప్పుడు మీకు మంచి శుభాలన్నీ జరుగుతూ ఉంటాయి. హఠాత్తుగా ధన లాభం వచ్చేటువంటి విషయం ఉంటుంది. అందరితోటి మంచి స్నేహంగా ఉండగలుగుతారు. కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి. అలాగే భార్య కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మొదట 8వ స్థానంలో, అలాగే 9వ స్థానంలోకి వచ్చేటప్పటికి గుళ్ళు గోపురాలు తిరగలుగుతారు, అందరినీ చూడగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ బుధుడు ఇస్తున్నాడు. అంటే మీకు శుక్రుడు 2 మేషరాశి వారికి ఈ నెల రోజులు కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ రాహు అద్భుతమైనటువంటి ఫలితాలు, లాభస్థానం కాబట్టి ఇక్కడ మీకు ఏది ముట్టుకున్నప్పటికీ లాభాలు వస్తూ ఉంటాయి. మీరు ఊహించిన కన్నా ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే అందులో కూడా పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విషయాలన్నిటిలో మనకి రాహు సహకరిస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇక్కడ ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని జరుగుతున్నది అని అర్థం చేసుకోవాలి. మీరు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ధన వ్యయం, ధనం నష్టం, ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ఉందండి. ధన వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, ధన నష్టం అంటే పరస పోగొట్టుకోవటం, ఎవరో మనకు టోకరా ఇచ్చి మనని మొత్తం మీద డబ్బులు కాజేయటం లాంటివన్నీ జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంత మనోవిచారం ఉంటుంది, శత్రుభయం ఉంటుంది. ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా శని భగవానుడి వల్ల కలుగుతూ ఉంటాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మేషరాశి వారికి బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. 3 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. 3 గ్రహాలు అంటే మించుగా గోచార రీత్యా 3 గ్రహాలు బాగున్నాయంటే బాగున్నాయని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. వాటి గురించి మీరేం కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము గోచారం మాత్రమే, మీ జాతకం కాదు. మీ వ్యక్తిగత జాతకం నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. దానికి అది మీకు 80%, 100కి 80 పాళ్ళు మీ జాతకాన్ని సూచిస్తుంది. ఇది మాత్రం 10%. 10% ఇంకా దేవుడు
కాబట్టి మీరు ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి వాటికి నిత్యం పూజలో ఒక 2 నిమిషాల పాటు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభం.